ప్లేటెట్ సంఖ్య ఏ వయసులోనే తగ్గడం మనం చూస్తుంటాం. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్లో ఈ సమస్య అనేది గమనించవచ్చు. ప్లేటెట్ తగ్గడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. సో ప్రతి కేసులో ఎందుకు తగ్గింది అనేది ఫస్ట్ చూసుకోవాలి. శరీర పరంగా ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి లక్షణాలు లేకుండా ఓన్లీ ప్లేటెట్ తగ్గడము, ఆ తగ్గడం వల్ల వచ్చే బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే శరీరం పైన ఎర్ర మచ్చలు ఇటువంటి ఉన్నప్పుడైతే చాలా వరకు ఐటీపీ అనే జబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కొన్ని టెస్టుల ద్వారా నిర్ధారించి ప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ ఈ అమ్మాయికి వేరే సమస్య ఏమీ లేనట్లయితే ఐటీపీ ఉండడానికి అవకాశం ఉంది. అగైన్ ఐటీపీకి చిన్నపిల్లల్లో లిమిటెడ్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం అబ్జర్వ్ చేయొచ్చు. పిల్లల్లో ఈ జబ్బు 80-90% క్యూర్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు చిన్నపిల్లల్లో ఐటీపీ కాకుండా బోన్ మ్యారో సమస్యలు అంటే ఉత్పత్తికి సంబంధించిన సమస్యలు అంటే చిన్నపిల్లల్లో ఎముక మధ్య మూలుగులో కదా రక్త కణాలను ఉత్పత్తి అయ్యేది, అక్కడ ప్రొడక్షన్ తగ్గిపోవడం, ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్యలు, వీటిని ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అని అంటాం. ఇవి ఉందో లేదో అనేది ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇమ్యూనో డెఫిషియన్సీ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి. వాటిల్లో కూడా ప్లేటెట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఉన్నాయా లేవా అని నిర్ధారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.